హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చుమ్ము చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి టమాటా బాత్ అండి. ఫస్ట్ కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసి నేను రవ్వ వేయించుతున్నాను, ఉప్మా రవ్వ. చూడండి, ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఉప్మా రవ్వ. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్. నెయ్యి కూడా వేసుకోవచ్చండి, ఇష్టం ఉంటే. నేను నెయ్యి ఉప్మా రవ్వ వేయించేసానని ఇంకా నెయ్యి వేయట్లేదు. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాము, పోపు దినుసులు. ఆవాలు జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అండ్ పల్లీలు వేసుకొని వేయించుకున్నాం. చూడండి, ఇట్లా వేగుతున్నాయి. వేగేటప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేయించుకున్నాం. చూడండి, అన్నీ వేసుకున్నాం కదా, కరివేపాకు అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటో వేస్తాము. టమాటో మగ్గాలి. చూడండి, మగ్గిపోయాయి టమాటాలు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాం. ఒక 1/2 స్పూన్ పసుపు. ఒక కప్పు రవ్వ తీసుకుంటే 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. చూడండి, వాటర్ వేసుకుందాం. మీ టేస్ట్కు తగినంత సాల్ట్. మరిగించుకోవాలి వాటర్. చూడండి, వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఉప్మా రవ్వ వేసుకుందాము. ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఉండలు లేకుండా. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు పడతాయి. ఇంతేనండి, ఒక 2 మినిట్స్ పెట్టి తీసేద్దాము. చిన్న సిమ్లో పెడదాము. ఇదిగో చూడండి, అయ్యింది. ఇంతేనండి మనది ఉప్మా బాత్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.